హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాయల్ గోల్డ్ ఆల్గో ట్రేడర్ ఛానల్కి. ఈరోజు మీకు నేను మనకు మార్కెట్లో దొరికే ఒక ఫ్రీ ఇండికేటర్ సహాయంతో హై ప్రాబబిలిటీ ఉన్న ఒక సెటప్ని మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీనికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మనం వాడే ఇండికేటర్ ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికి ముందుగా మనకు ఇండికేటర్లో MACD అనే ఒక ఇండికేటర్ని దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి MACD స్ట్రాటజీ అని నేను పేరు పెట్టుకున్నాను. దీనికి రూల్స్ వచ్చేటప్పటికి మీరు ఏ టైం ఫ్రేమ్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను రిక్వైర్ చేసేది ఏంటంటే 5 minutes అనేదాన్ని నేను రిక్వైర్ చేస్తున్నాను. ఎందుకనంటే మనం ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇండెక్స్ చార్ట్ చూసి ఆప్షన్స్లో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి మనకు ప్రీమియం డికే, డెల్టా, గామా వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను దీన్ని 5 minutesకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 minute, 3 minutes ఎట్లా ఎనీ టైం ఫ్రేమ్లన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు. యాక్యురసీ బాగుంటుంది. ఓకే, ఈ ఇండికేటర్ నేమ్ వచ్చేటప్పటికి MACD. ఇది వచ్చి ఏ ఇండెక్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ అయితే నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను. ఎందుకంటే మనకు ఈ రెండిట్లో వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు టార్గెట్ అనేది తొందరగా రీచ్ అవ్వడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దీంట్లో మనం మొదట ఇక్కడ చార్ట్లోకి వచ్చి ఇప్పుడు సెన్సెక్స్ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడుతున్నాను. పెట్టి దీనికి ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటుంది. ఈ ఇండికేటర్స్లో నేను MACD అని టైప్ చేస్తున్నాను. మూవింగ్ యావరేజ్ కాన్విగ్రెన్స్ డైవర్జెన్స్, MACD. దీన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో సెట్టింగ్స్ వచ్చేటప్పటికి మనకు ఇక్కడ ఒకటి ఈ ఇండికేటర్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినా ఇట్లా సెట్టింగ్స్ వస్తాయి. లేదు ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చినా మనకు సెట్టింగ్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఇన్పుట్స్లో బై డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంచేసి మనం ఇందులో స్టైల్ ఒక్క నిమిషం అండి, ఇది నేను ఆల్రెడీ రీసెట్. ఓకే, మనకైతే MACD అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో సెట్టింగ్స్ అనేవి నేను ఇన్పుట్ అనేవి ఏం చేంజ్ చేయట్లేదు. అలానే స్టైల్లోకి వచ్చేటప్పటికి ఈ హిస్టోగ్రామ్ అనేది కలర్ 1 గ్రీన్ పెట్టుకుంటా, కలర్ 0 అనేది గ్రీన్లో పెట్టుకుంటాను. ఈ కలర్ 1 అనేది రెడ్, అలాగే కలర్ 3 అనేది కూడా రెడ్డే పెట్టుకుంటాను. కలర్ 2 అనేది గ్రీన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ MACD, ఈ సిగ్నల్ లైన్, ఈ 0 లైన్ అనే దాన్ని నేను డిసేబుల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డిసేబుల్ చేసుకొని ఓకే చేస్తున్నా. ఇప్పుడు మన సెటప్ క్లియర్ అయిపోయింది. ఓకే, ఓకే అండి, క్లియర్ అయిపోయింది. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్స్ అనేటివి మీరు పెట్టుకోవచ్చు. నేను రెడ్, గ్రీన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా దీని ప్రకారం మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అనేదాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఇందులో మనకు కావాల్సింది మొదటగా MACDలో ఒక గ్రీన్ క్యాండిల్, ఎట్ ద సేమ్ టైం మన చార్ట్లో కూడా ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యడానికి అక్కడ కూడా గ్రీన్ క్యాండిలే ఉండాలి. అలానే ఒక రెడ్ క్యాండిల్, అంటే పక్క పక్కన ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్. ఇవి గ్రీన్ ప్లస్ గ్రీను, రెడ్ ప్లస్ రెడ్ అనేది ఉంది కదా, ఇది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రెండిటి గురించి మాట్లాడుకున్నాము. దీంట్లో రిస్క్ రివార్డ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే యాక్చువల్గా అయితే 1:4. మీరు బిగినర్లు లేదు దీన్ని పేపర్ ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు 1:3 అయితే నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను. యాక్యురసీ అయితే 1:4, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. బిగినర్స్కి 1:3 అనేది బెస్ట్ అని నా సజెషన్. ఓకే,
ఇప్పుడు చార్ట్లోకి వెళ్తే మీరు ఏదైనా సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మీరు ఇండెక్స్ చూసుకుంటే ఈ ఇండెక్స్లో నేను 5 మినిట్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అలాగే మీకైతే సెన్సెక్స్ అనేది ఇక్కడ డి అనే ఒక సింబల్ వస్తుంది. ఓకే, నేను ఇది ప్రీమియం తీసుకో ఉన్నాను కాబట్టి, ట్రేడింగ్ వ్యూ ప్రీమియం తీసుకో ఉన్నాను కాబట్టి నాకు ఇది రావట్లేదు. అలాగే నేను సెన్సెక్స్ డేటా అనే దాన్ని పర్చేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కరెక్ట్గా చూపిస్తుంది. మీకైతే ఇక్కడ డిలే ఉంటుంది. మీరైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయండి, లేదా బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయండి. ప్రజెంట్ నేనైతే నిఫ్టీకి నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ MACDలో మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఒక గ్రీన్, ఒక రెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చార్ట్లో 9:25 అప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది, కానీ చార్ట్లో రెడ్ ఉంది, తర్వాత రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. అంటే ఈ పాయింట్ మనకు వ్యాలిడ్ కాదు. ఈ పొజిషన్కి ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్కి రెడ్ ఉంది, రెడ్కి రెడ్ ఉంది, ఇది వ్యాలిడ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ సెటప్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి, లేదా రెడ్ గ్రీన్ కాంబినేషన్. ఇప్పుడు ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం రెడ్ దగ్గర రెడ్డే ఉంది, గ్రీన్ దగ్గర రెడ్డే ఉంది, అంటే ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ రెడ్ గ్రీను, రెడ్ గ్రీను, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్కి రెడ్ ఉంది, గ్రీన్కి గ్రీన్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఎంట్రీ కన్ఫర్మేషన్ అయ్యింది. ఎప్పుడంటే 10:30కి మనకు ఎంట్రీ దొరికింది. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మనకు ఒక గ్రీన్ కూడా 10:35కి, అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి వచ్చింది. కాబట్టి మన ఎంట్రీ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటామనంటే, దీంట్లో రూల్స్, ఇక్కడ మనం ఏదైతే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఒక హై లో మార్క్ చేసుకుంటాం. ఈ విక్ ఉంది కదా, ఈ విక్కి హై, ఇక్కడ లో మార్క్ చేసుకుంటాం. ఇక్కడ రూల్ వచ్చేటప్పటికి ఓకే డన్. ఎప్పుడైతే ఈ విక్ అనేదాన్ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. అంటే ఇక్కడ మనకు ఈ విక్ని నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఇప్పుడు మనకు లాంగ్ పొజిషన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఇక్కడ గ్రీన్ ఓపెనింగ్ ఇక్కడ కాబట్టి ఇక్కడ తీసుకొని మనకు దాని ముందున్న క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్, ఆ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇండెక్స్ కాబట్టి ఇక్కడ 50 పాయింట్స్ అనేటివి మనకు స్టాప్ లాస్ రావడం జరిగింది. దీనికి మనం 1:4 అనుకున్నాం రిస్కీ ట్రేడర్స్ కోసం. ఇక్కడ సెటప్ అనేది మనకు 200 అనుకుంటే మనకు ఫస్ట్ ట్రేడే SL అనేది కొట్టింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్రీను రెడ్ కాంబినేషన్ వచ్చింది. ఓకే, ఇది SL కొట్టింది, ఇక్కడ రెడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆపోజిట్లో పుట్ డైరెక్షన్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అంటే ఇండెక్స్లోకి వచ్చేటప్పటికి షార్ట్ పొజిషన్. ఓకే, 1 సెకండ్, రిమూవ్ దిస్ లైన్. ఓకే, గ్రీన్కి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అక్కడ క్యాండిల్ చిన్నదైనా పెద్దదైనా సంబంధం లేదు, మనకు అది గ్రీను రెడ్ అయి ఉండాలి, లేదా రెడ్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెడ్కి రెడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క విక్ని ఈ బాడీ అనేది నెక్స్ట్ క్యాండిల్ యొక్క బాడీ అనేది ఒక క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా మనకు ఓపెనింగ్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అంటే 52 పాయింట్స్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకు 51 పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనం 204 అనుకుంటాము, 1:4 కాబట్టి. $200 or 204. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. బట్ ఇక్కడ కూడా మనకేందంటే స్టాప్ లాస్ కొట్టింది. కానీ ఇక్కడ మనకు రూల్ ఏంటంటే, ఇందులో మనకు ఇక్కడ మోస్ట్లీ మన టార్గెట్ నుంచి 50%కి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ అనేది
50% ఇందులో ఇది వచ్చేసి మనకు 200 పాయింట్స్, దీంట్లో 100 పాయింట్స్ అంటే 50% వచ్చినప్పుడు మనం ఎస్ఎల్ని కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ మనకు నో లాస్ నో ప్రాఫిట్. ఓకే, బ్రోకరేజ్ అనేటివి ఉంటాయండి. మీరు కావాలంటే దీన్ని ఒక 5 to 10 పాయింట్స్ అనేది మూవ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనేది ఉంటుందండి. మీకు చాలామంది ఒక సెటప్ చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎక్కడైతే ఎంట్రీ ఉందో అవే చూపించి ఇక్కడ వచ్చింది, ఇక్కడి నుంచి ర్యాలీ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడి నుంచి ఫాల్ వచ్చిందని చెప్తారు. బట్ ఇది నేను ట్రూగా హానెస్ట్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను స్టార్టింగ్లోనే మీకు ఒక ఎస్ఎల్ ఇవ్వడం జరిగింది, రెండోది ఎస్ఎల్ తగిలింది. కానీ ఇక్కడ నా రూల్ ప్రకారం ఇది ఎప్పుడైతే 50% యాక్యురసీకి వస్తుందో నేను నా ఎస్ఎల్ అనేదాన్ని ఒక కాస్ట్ టు కాస్ట్ లేదా ఒక 5 to 10 పాయింట్స్కి నేను మూవ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇది కూడా ఎస్ఎల్ కన్సిడర్గా చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది. ఓకే, డన్. ఇక్కడ కూడా ఒక ప్లాన్ అనేది, ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఒక షార్ట్ పొజిషన్. ఓకే, ఇక్కడ మనకు ఎంట్రీ అనేది వచ్చింది, క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, రెడ్ క్యాండిల్ అనేది. ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క లో అనేది మనకు హై అనేది మనకు స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ 37 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ రావడం జరిగింది. 37 into 4 148 పాయింట్స్. ఇక్కడ కూడా మనకు అనేది కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ట్రేడ్ రన్నింగ్లో ఉండగానే ఇక్కడ ఆపోజిట్ ట్రేడ్ అనేది మళ్ళీ ఒకటి వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, ఎంఏసిడీలో కూడా ఒక రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. సేమ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ గ్రీన్ వచ్చింది, సేమ్ ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఈ విక్ని ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి మనకు ఆ క్యాండిల్ ఓపెనింగ్లో లాంగ్ పొజిషన్ ప్లాన్ చేస్తాము. మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. ఎస్ఎల్ అనేది ఈ క్యాండిల్ యొక్క బాడీ కింద, అంటే దీనికి విక్ లేదు కాబట్టి ఆ బాడీలోకి పెట్టుకుంటున్నాము. ఇక్కడ మనం 24 పాయింట్స్, 0.2 వచ్చింది. అప్రాక్సిమేట్గా 25 అనుకున్నాం, 1:4 కాబట్టి మనం 100 పాయింట్స్. ఓకే, ఇక్కడ అనేది మన టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, మీరు ఇక్కడ ఒక సెటప్ గుర్తుంచుకోవాలి. దీనికి ఇంకొక అడిషనల్ చిన్న కన్ఫర్మేషన్ ఇస్తాను. నేనైతే ప్రస్తుతానికి దీంతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ అనేదాన్ని నేను, అంటే మనకు అది కూడా ఫ్రీగానే దొరుకుతుంది. ఇండికేటర్లో వాల్యూమ్ అనేదాన్ని, వాల్యూమ్ అనే ఒక ఇండికేటర్ని నేను దీనికోసం కన్ఫర్మేషన్ కోసం వాడడం జరుగుతుంది. Volume, delete her favorites, volume, there is volume indicator. We will move to, okay, done. Yeah, సారీ అండి, వాల్యూమ్లో ఈ సెట్టింగ్స్ అనేవి డిసేబుల్ చేశాను. ఈ వాల్యూమ్లో కూడా ఎంఏ లెంత్ అనేది బై డిఫాల్ట్ 20 ఉంచుకుంటామండి. స్టైల్లో మటుకు మనకు వాల్యూమ్ ఎంఏని యాడ్ చేసుకుంటాము, ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదండి, ఇక్కడ మనకు రెడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది, ఎంట్రీ వచ్చింది. బట్ ఇక్కడ ఇది ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేదానికి మరొక అడిషనల్ కన్ఫర్మేషన్ ఏంటంటే, మనం వాల్యూమ్ ఇండికేటర్లో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి అడిషనల్ కన్ఫర్మేషన్గా. ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ ఒక గ్రీన్ వచ్చిందండి, కానీ ఇక్కడ కూడా ఒక రెడ్ గ్రీన్ వచ్చింది. బట్ ఇక్కడ రెడ్ లైన్ కానీ గ్రీన్ లైన్ కానీ ఈ వాల్యూమ్ ఎంఏ లైన్ అనేది టచ్ చేయలేదు. అంటే ఈ క్యాండిల్స్లో స్ట్రెంగ్త్ లేదు అని ఇక్కడే అర్థమైపోతుంది మనకు. ఇక్కడ ఇది తెలుసుకుంటే ఈ ఎంట్రీ అనేది మనకు రాంగ్ ఎంట్రీ అయిపోతుంది, అసలు ఎంట్రీ తీసుకోము దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మనకేందంటే ఇండికేటర్లో ఒక గ్రీన్ వచ్చింది, ఒక రెడ్ వచ్చిన తర్వాత ఓకే ఎంట్రీ అనేది వ్యాలిడ్ అయింది. బట్ ఇక్కడ వాల్యూమ్లో మనకు ఇక్కడ ఏది కూడా సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఈ క్యాండిల్లో ఉన్న టచ్ చేసి ఉండాలి,
నెక్స్ట్ క్యాండిల్ అన్న టచ్ చేసి ఉండాలి. అంటే అయితే గ్రీన్ క్యాండిల్ లేదా రెడ్ క్యాండిల్ అనేదాన్ని ఈ వాల్యూమ్ ఎంఏ అనేది టచ్ చేయాలి. అంటే ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ లేదు. ఓకే, ఈ ఎంట్రీ కూడా మనకు అవాయిడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ. ఓకే, ఇక్కడ చూద్దాం. ఒక గ్రీన్ వచ్చింది, ఎంఏసిడిలో గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, ఎంఏసిడిలో రెడ్ వచ్చింది, అంటే ఎంట్రీ వ్యాలిడ్. ఈ రెండు వచ్చినప్పుడు ఈ విక్ అనేది థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. ఓకే, ఇది కూడా వ్యాలిడ్, అంటే వ్యాలిడ్ సెటప్. దీనికి అడిషనల్గా నేను ఏం చేస్తున్నాను, వాల్యూమ్ అనే దాంట్లో నేను వాల్యూమ్ ఉందా లేదా అని యాక్యురసీ కోసం ఈ రెండు ఇండికేటర్లు వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూసుకుంటే మనకి ఇండికేటర్ల పరంగా కన్ఫర్మేషన్ వచ్చింది, చార్ట్ పరంగా కన్ఫర్మేషన్ వచ్చింది, బట్ వాల్యూమ్ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా ఇది రాంగ్ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ మనకు ఒక రెడ్ వచ్చింది. ఎగ్జాంపుల్ వెయిట్ ఇక్కడ ఒక రెడ్ వచ్చింది, తర్వాత చార్ట్లో గ్రీన్ వచ్చింది. ఆ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క విక్ని అంటే హైని బ్రేక్ చేసింది కాబట్టి ఆ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాం. దాని కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ 1:4 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మార్కెట్ ఏమో ఇంత దూరం వెళ్ళింది. ఓకే, దీన్ని ట్రైల్ ఏ విధంగా చేయాలి ఈ కండిషన్లో చెప్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఎంట్రీలో రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ని ఈ ఎంఏ వాల్యూమ్ అనేది టచ్ చేసిందంటే ఇది మనకు వ్యాలిడ్ అయింది. అయితే రెడ్ని టచ్ చేయాలి లేదా గ్రీన్ క్యాండిల్ని టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడే అది వ్యాలిడ్గా మనం తీసుకోవచ్చు ధైర్యంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ సినారియోలో ఇక్కడ రెడ్ క్యాండిల్ని ఈ వాల్యూమ్ అనేది టచ్ అయింది. మనకు అడిషనల్గా నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. థర్డ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాము. 1:4 టార్గెట్ అనేది ఫినిష్ చేసాము. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేదానికి ఇదే వాల్యూమ్ ప్రొఫైల్ని యూస్ చేసుకొని మనం దీన్ని ట్రైల్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ నియర్ బై ఈ క్యాండిల్లో టార్గెట్ హిట్ అయిపోయింది, ఈ క్యాండిల్లో హిట్ అయిపోయింది. ఇక్కడ మీరు వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇందులో ఈ ఎంఏ లైన్ అనేది వాల్యూమ్ లైన్ని టచ్ అయ్యి ఉంది, అంటే ఇంకా స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. ఒకటి, నెక్స్ట్ ఇది మీరు ఎంతవరకు దీన్ని ట్రైల్ చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫేక్ ఎంట్రీ రివర్సల్ వచ్చింది, ఇక్కడ అయినా వాల్యూమ్ని టచ్ చేస్తుంది. ఓకే, అంటే చాలామంది భయపడి ఇక్కడ ఎగ్జిట్గా అవుతారు. సేఫ్ ట్రేడర్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెస్ట్, ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఎంట్రీ వస్తే నెక్స్ట్ ఈ ర్యాలీని మనం పట్టుకోవచ్చు. ఓకే, బట్ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం కావాలి అని అంటే ఇది పక్కా ట్రెండ్ ఉంది అని తెలుసుకోవడానికి నెక్స్ట్ వచ్చే క్యాండిల్ వరకు వెయిట్ చేయాలి, ఆ క్యాండిల్లో ఎగ్జిట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్ అయింది, ఆ గ్రీన్ పైన కూడా ఎంఏ లైన్ అనేది ఉంది. అలా కాకుండా నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ అయితే ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యాండిల్ అనేది ఇక్కడో చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, లేదు నేను సేఫ్ సైడ్గా ఉంటానంటే ఇక్కడ వరకు మీరు ఈ రెడ్ క్యాండిల్ వరకు, అంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇది ట్రెండ్ అప్ సైడ్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను అనుకుంటే దీన్ని నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు గ్రీన్ కన్ఫర్మేషన్ అయ్యింది అంటే దీన్ని మనం ఇంకా కూడా ట్రయల్ చేయొచ్చు. ఓకే, కానీ మనకు ఇక్కడ చూసుకోండి, సారీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈరోజు 3-5 కూడా మనం ఎగ్జిట్ అయ్యాం అనుకుందాం. ఇక్కడ మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి మనం 3:15 లోపల క్లోజ్ చేసుకుంటే బెటర్ ఏదన్నా ఒక పొజిషన్. లేదంటే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేసినప్పుడు మీకు ఆ ఛార్జెస్ అనేటివి బ్రోకర్ని బట్టి మీకు ఛార్జెస్ ఉంటాయి. మనం 3:15 లోపల మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఓకే, అలాగే ఇది నెక్స్ట్ డేకి చూద్దాం ఎలా ఉంది. ఒక డేలో మనకి ఎన్ని ఆర్డర్లు వచ్చాయి ఈ దీని ప్రకారం. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ రాలేదు, ఇది ఎంట్రీ రాంగ్, ఇది ఎంట్రీ రాంగ్. ఒక ఆర్డర్ వచ్చింది. అంటే ఈ సెటప్లో మీకు డైలీ 2 to 3 ట్రేడ్స్ మాత్రమే వస్తాయి, అది 5 minutes టైం ఫ్రేమ్లో. మీకు 1 minute అయితే ఒక 5 to 7 అనేటివి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇదే రోజుకి మీరు 1 minute బ్యాక్ టెస్ట్ చేసుకోండి, లేదంటే నేను ఇప్పుడు ఒకసారి 1 minute కూడా ఈ డేట్కే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది డిలీట్ చేస్తున్నా.
హాయ్ అండి, ఏమనుకోబాకండి. నాకు యూట్యూబ్ అనేది కొత్త. ఏదో నేను 5 ఇయర్స్లో నేర్చుకున్న ఒక కోర్సుని మీకు ఫ్రీగా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. వీలైతే సపోర్ట్ చేయండి. ఏదన్నా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాము. డ్రాయింగ్స్ రిమూవ్ డిలీట్ 4 డ్రాయింగ్స్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. 1 minute టైం ఫ్రేమ్లో ఈ 1 minute టైం ఫ్రేమ్ ఎవరు వాడాలి అంటే, మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉండి లాట్లు మినిమం 20, 30, 50 వేసుకొని 10-20 పాయింట్లు చాలు అనుకున్న వాళ్ళు 1 minuteలో చేసుకుంటే బెస్ట్ యాక్యురసీ ఉంటుందండి. ఇప్పుడు 1 minuteలో చెక్ చేద్దాము. మనకు ఇక్కడ 9:15కి క్యాండిల్ ఓపెన్ అయింది. ఒక రెడ్ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది. ఓకే, కానీ ఈ హైని ఈ థర్డ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వాల. చూసారా, ఇక్కడ మనకు కావాల్సిన ఒక రెడ్, ఒక గ్రీన్ సెటప్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ విక్ హైని ఇక్కడ మనకు బ్రేక్ చేయలేదు. ఈ హైని బ్రేక్ చేయలేదు ఈ క్యాండిల్, అందువల్ల ఇక్కడ ఎంట్రీ తీసుకోమ్మా. నెక్స్ట్ సెటప్, ఒక రెడ్ వచ్చింది, రాలేదు. ఓకే, డిలీట్. రెడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ వ్యాలిడ్ లేదు. గ్రీన్ వచ్చింది, ఒక రెడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు రెడ్ ఈ గ్రీన్ క్యాండిల్లో మనకు వాల్యూమ్ అనేది టచ్ అయింది. మనం ఏం చెప్పుకున్నాం ముందుగా, ఒకటి ఇది ఈ యొక్క క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయాలను, అంటే గ్రీను రెడ్ కాంబినేషన్లో రెడ్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తేనే ఎంట్రీ అన్నాం. ఇక్కడ బ్రేక్ చేసింది, దాంతోపాటు మనకు వాల్యూమ్ అనేది కూడా సపోర్ట్ చేసింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షార్ట్ పొజిషన్ అనేదాన్ని ప్లాన్ చేస్తాం. మనకు ఓపెనింగ్ ఇక్కడ అయ్యింది. ఈ క్యాండిల్ యొక్క హై అనేది మనకు స్టాప్ లాస్. ఇక్కడ 60 పాయింట్స్ అనేది మనకు ఎస్ఎల్ రావడం జరిగింది, 1:4. ఓకే, $240 పాయింట్స్ అనేది మన టార్గెట్. ఓకే అండి, మనకు మార్నింగ్ వచ్చిన ఫస్ట్ ట్రేడే మనకు సక్సెస్ అయింది. మీకు ఇండెక్స్లో 240 పాయింట్స్ అంటే మీరు ఆప్షన్స్లో ఈజీగా 100 to 120 పాయింట్స్ అంటే డికే లేకుండా ఉంటే మీరు మినిమంలో మినిమం ఒక 100 పాయింట్స్ అనేది గ్రాప్ చేయొచ్చు, 100 or 120. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెటప్. ఓకే, నెక్స్ట్ రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. రెడ్కి రెడ్ కాంబినేషను, గ్రీన్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ కూడా రెడ్ క్యాండిల్ని టచ్ చేసింది, అంటే ఇక్కడ కూడా ఒక సెటప్ వచ్చింది. ఈ క్యాండిల్ యొక్క హైని ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా జూమ్ చేస్తున్నాను. ఈ హైని అది బ్రేక్ చేసింది, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్లో మన ఎంట్రీ. ఈ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ 48 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు టార్గెట్ వచ్చేటప్పటికి మనకు 192 పాయింట్స్. చూసారా 1 minuteలో యాక్యురసీ ఎంత ఉందో. ఇప్పుడు ఇక్కడ మీకు 192 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ కూడా మీరు ఇండెక్స్లో చూసుకుంటే 100 పాయింట్స్ అనేది ఈజీగా గ్రాప్ చేయొచ్చు. మీరు సేమ్ ఇదే ఆప్షన్స్లో కూడా ట్రై చేయొచ్చు, బట్ అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదంటే నా యూట్యూబ్ లైవ్ వస్తుంది ప్రతిరోజు, ఆ లైవ్లో మీకు లైవ్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ల్యాగ్ అవుతుందనేసి ఫస్ట్ వీడియో కొంచెం భయంగా ఉంది, అందుకనే కొంచెం తొందరగా ముగించాలని చూస్తున్నాను. ఒకసారి మీరు దీన్ని ట్రై చేసే ముందు మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి మీకు యాక్యురసీ బాగుందనిపిస్తేనే దీన్ని చేయండి.
మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది సెన్సెక్స్ లేదా బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ స్ట్రాటజీ. ఈ ఒక్క స్ట్రాటజీతోనే నేను ఇవాళ ప్రాఫిట్లో ఉన్నాను. ఇవే కాకుండా నేను ఇంకా మంచి స్ట్రాటజీస్ అనేటివి మీకు ముందు వీడియోస్లో చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇచ్చే ప్రతి అప్డేట్ అనేది మీకు ముందుకు వస్తుంది. అలాగే నేను లైవ్ అనేది డైలీ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకనంటే నేను ఇదే కోడ్ మీద ఆటోమేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ అదేంటంటే లైవ్లో ప్రూవ్ అవుతుంది. బట్ ఏంటంటే మనకు ఎస్ఎల్ టీపీ కార్డ్ని మనకు ప్రాబ్లం వస్తుంది. నాకు ఫారెక్స్ మార్కెట్ అయితే మనకు ఒకటే చార్ట్, ఒకటే టెర్మినల్ కాబట్టి అక్కడ ఈజీ ఉంది. నేను ఫస్ట్ టైం ఇండియన్ మార్కెట్లో ఆల్గో తయారు చేయడానికి, అంటే ఆటోమేషన్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ముందు కూడా నేను ఆటోమేషన్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇందులో మనకి ఇండెక్స్లో టీపీ ఎస్ఎల్ బాగానే హిట్ అవుతున్నాయి. అక్కడ కూడా ఎంట్రీ మనం ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్ట్రైక్లో పడుతుంది, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. బట్ నాకేంటంటే ఆప్షన్స్లో ఈ ఆల్గో అనేది ఎస్ఎల్ టీపీ అనేది ఇండెక్స్ని బేస్ చేసుకొని హిట్ అవుతుంది. దీనివల్ల నాకు స్టాప్ లాస్ తగిలినప్పుడు లాస్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇండెక్స్లో మూమెంట్ వచ్చిన ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మూమెంట్ రావట్లేదు. దానివల్ల నాకు అది ఎస్ఎల్ఆర్ టీపీ కావచ్చు, దానివల్ల ఒక్కొక్కసారి హై అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల నేను ప్రతిరోజు వీడియోని పెట్టలేకపోతున్నాను. ఓకే, ఇంకొక 2 సార్లు చూద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ మనకి ఎక్కడ వచ్చింది, మార్కెట్ అనేది ఇలా వెళ్ళింది, రెడ్ గ్రీన్ రెడ్ వచ్చింది, ఇక్కడ వచ్చిందండి మనకి సెటప్. ఒక గ్రీన్ వచ్చింది, సారీ దీని తర్వాత రెడ్ ఓకే, రెడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి. ఇక్కడ మనకు ఈ హైని ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక సెటప్ కూడా దొరికింది మనకు లాంగ్ పొజిషన్లో. ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో ఇక్కడ వస్తుంది. మనకి ఎస్ఎల్ అనేది ఆ క్యాండిల్ యొక్కలో 48 పాయింట్స్ వచ్చింది. 48 అంటే మనకు ఆల్మోస్ట్ 192 పాయింట్స్, మళ్ళీ 192 పాయింట్స్కి ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ కొట్టిందని మీరు అనుకుంటున్నారు. మనం పెట్టిన టార్గెట్లో ఎప్పుడైతే 50% వస్తుందో 190, మీరు ఆల్మోస్ట్ మీ స్టాప్ లాస్ని కాస్ట్కి లేదా ఒక 10 పాయింట్స్ తెచ్చుకోగలిగితే, ఓకే, మీకు ఆల్మోస్ట్ ఇక్కడే వచ్చిందండి, ఈ పొజిషన్లోనే మీకు వచ్చింది. మీరు అట్లీస్ట్ కాస్ట్కి తెచ్చుకోగలిగితే ఇక్కడ ఒక చిన్న లాస్తోనే మీరు బయటపడిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ అనేది మనకి ఎక్కడ వచ్చిందంటే, ఇది యాక్యురసీ ఇంకా బాగా చూసుకోవాలంటే స్వింగ్ లోల్లో, స్వింగ్ హైల్లో మీరు తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1:5 వచ్చేదానికి కూడా ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. మీరు ఆ విధంగా బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. మీరు చేసిన తర్వాతే మళ్ళీ పేపర్ ట్రేడ్ మినిమం ఒక 20 డేస్ చేసి అందులో ఒక 15 డేస్ మీరు సక్సెస్ఫుల్గా ఉంటేనే రియల్ మనీతో మీరు ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. అంతేగాని డబ్బులు ఉందని చెప్పి ఊరికేనే పోగొట్టుకోవద్దండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మా గుండు బాస్ చెప్పినట్టు, మన గుండు బాస్ గారు చెప్పినట్టు. ఎందుకంటే నేను కూడా అలా చాలా మనీ అనేది తెలియనప్పుడు చాలా పోగొట్టుకున్నాను. తర్వాత ప్రాక్టీస్ మీద ఇప్పుడు సస్టైన్ అయ్యి హ్యాపీగా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ సెటప్ చూస్తే రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. ఇక్కడ మనకు వాల్యూమ్ అనేది సపోర్ట్ చేయలేదు, అంటే ఎంట్రీ అవాయిడ్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ రెడ్, ఇక్కడ కూడా వాల్యూమ్ అనేది సపోర్ట్ చేయలేదు. తర్వాత మార్కెట్ సైడ్ వేస్కి వచ్చేసింది, ఎంట్రీ అవాయిడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు, ఈ లోని బ్రేక్ చేయలేదు. ఓకే, ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇది ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒక గ్రీన్ వచ్చింది, ఒక రెడ్ వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది, అంటే హ్యాపీగా ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, షార్ట్ సైడ్. ఓకే,
ఇక్కడ వచ్చి 37 పాయింట్స్ వచ్చింది. అరౌండ్ 40 అనుకుంటున్నాను. 160 పాయింట్స్. ఓకే అండి, టార్గెట్ అనేది ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ రెడ్ వచ్చింది, ఈ గ్రీన్ వచ్చింది, వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ రాలేదు సపోర్ట్. గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది టచ్ అయిందా? రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు. ఈ ఎంట్రీని తీసుకోము. నెక్స్ట్ మనకు ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, రాలేదు. సారీ, ఇక్కడ ఎంట్రీ మిస్. ఇక్కడ గ్రీన్ వచ్చింది, నెక్స్ట్ రెడ్ వచ్చింది, నో ఎంట్రీ. ఇక్కడ మనకు ఒక రెడ్ ఒక గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. దాంతోపాటు వాల్యూమ్ అనేది సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది సారీ ఈ థర్డ్ రూల్ అప్లై అవ్వలేదు. ఈ యొక్క హైని ఈ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు. ఈ ఎంట్రీ అనేది వ్యాలిడ్గా ఉండదు. ఓకే, నెక్స్ట్ సెటప్ చూద్దామండి. రెడ్ గ్రీన్ రాలా. ఓకే, గ్రీను రెడ్. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చిందండి. గ్రీను రెడ్ సెటప్ వచ్చింది. మనకు వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఒక షార్ట్ ప్లాన్ అనేది చేస్తాము. దీనికి ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఎంట్రీ ఇక్కడ లేదు, మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ యొక్క లోనే కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో. ఇక్కడ మనకు 24 పాయింట్స్ అంటే 25 పాయింట్స్ అనుకుంటే 100 పాయింట్స్. 100 మనకు 100 పాయింట్స్ అనేది టార్గెట్ ఈజీగా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఇక్కడ ఒక 3 to 4 పాయింట్స్ గ్యాప్లో మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయిపోయి నియర్ బై స్టాప్ లాస్ వరకు వెళ్ళి మనకు ఫైనల్గా టార్గెట్ ఇవ్వడం జరిగింది. మీరు అదే ట్రయల్ చేస్తుంటే ఒకటి ఈ పొజిషన్ కాస్ట్లో ఉండాలి, లేదు 50% అమౌంట్ దాటినప్పుడు ఆ లెవెల్ అనేది ఆ స్టాప్ లాస్ అనేది మీరు 50% కాడ పెట్టుకుంటే మీరు అట్లీస్ట్ 50% అన్న దీంట్లో గ్రాప్ చేసుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక ట్రేడ్ అనేది లాస్ అవ్వకుండా అయితే కాస్ట్ లేదా ఒక 1:2 అంటే 1:2 రేషియోలో మనం బుక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెటప్ వచ్చి స్వింగ్లో. ఓకే, ఇక్కడ ఒక రెడ్ వచ్చింది కానీ ఇక్కడ గ్రీన్ వచ్చింది, సెటప్ రాలేదు. ఓకే, ఇక్కడ చూడండి, గ్రీను రెడ్ రాలేదు, రెడ్ గ్రీను కాంబినేషన్ ఇక్కడ వచ్చింది మనకు సెటప్. ఓకే, ఈ హైని కూడా బ్రేక్ చేసింది కాబట్టి లాంగ్ పొజిషన్ ఒకటి ప్లాన్ చేస్తాము. ఇక్కడ వాల్యూమ్ అనేది మనకు సపోర్ట్ చేయలేదు, అంటే ఇది ఎంట్రీ ఇన్వాలిడ్. ఓకే, నెక్స్ట్ సెటప్ కోసం చూద్దాం. ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, వాల్యూమ్ సపోర్ట్ చేసింది. ఓకే, ఈ క్యాండిల్లో ఎంట్రీ, థర్డ్ క్యాండిల్లో ఆ క్యాండిల్ యొక్క లో మన స్టాప్ లాస్. ఓకే, నియర్ బై 14 పాయింట్స్ వచ్చిందండి. మీరు 14 into 4 56 పాయింట్స్ అండి. మన టార్గెట్ 56 పాయింట్స్. ఓకే, మన టార్గెట్ అదే క్యాండిల్లో టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ ఒక రెడ్ గ్రీన్ వచ్చింది, వాల్యూమ్ సపోర్ట్ చేసింది. మనం ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ని ప్లాన్ చేస్తాము. ఇక్కడ
ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు అంటే ఇన్వాలిడ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎంట్రీ రెడ్ గ్రీన్ వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు, రెడ్ గ్రీన్ వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు, బ్రేక్ అయ్యింది. ఇదేంది ఈ సెటప్. అయితే మీరైతే మినిమం ఒక 3 లేదా 6 months అనేది బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్ చూసి ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసి తర్వాత మీరు రియల్ మార్కెట్లో మీ యొక్క సలహాదారుని సూచనలు పాటించి ట్రేడ్ తీసుకోండి. ఓకే, ఈ వీడియో అనేది కేవలం నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నానండి. నేను సెబీ రిజిస్టర్ని కాదు. ఓకే, ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో. ఓకే, దీని పార్ట్ 2 వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.